ఉమెన్ పైలట్ కాబట్టి ప్లేన్ క్రాష్ అయింది నీ సోషల్ మీడియాలో రాస్తున్నారు. చనిపోయినా కూడా మాక్ చేయడం ఆపట్లేదు. ట్రాజడీ జరిగినా కూడా చనిపోయిన ఒక ఉమెన్ ప్రొఫెషనల్ షేమ్ చేయడం, ఇది మన సొసైటీ ఎంత దారుణంగా తయారవుతుందో చూపిస్తుంది. అజిత్ పవార్ తో పాటు ఇంకో నలుగురు ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. అందులో 25 years ఓల్డ్ శాంభవి పాఠక్ కో పైలట్ గా పనిచేసింది. ఆమెకి 1500 hours ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్స్ నుంచి విఎస్ఆర్ ఏవియేషన్ లో వర్క్ చేస్తుంది. కానీ యాక్సిడెంట్ జరిగిన కొన్ని అవర్స్ లోనే ఆమె జెండర్ ని రీజన్ గా చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా దారుణం ఏంటంటే 2024 లో అజిత్ పవార్ చేసిన ఒక ఓల్డ్ ట్వీట్ ఏంటంటే ఉమెన్ పైలట్ సేఫ్ ల్యాండింగ్ చేస్తారని. ఇప్పుడు ఆ ట్వీట్ ని తీసుకొచ్చి అతని డెత్ పైన మాక్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే శాంభవి ఇక్కడ కమాండ్ ఇన్ పైలట్ కాదు, తను కో పైలట్. పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుర్విత్ కపూర్. అతనికి 1600 hours ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఒక మేల్. సో ఇప్పుడు చెప్పండి, యాక్సిడెంట్ కి అసలు జెండర్ సంబంధం ఉందా? ట్రాష్ కి ఇష్యూ టెక్నికల్ ఇష్యూవా, వెదరా, లేక సిస్టమ్ ఫెయిల్యూరా, అది మనకి ఇన్వెస్టిగేషన్ లో చెప్తుంది. కానీ ఉమెన్ పైలట్ వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పడం ఇల్లాజికల్ అండ్ ఇది ప్యూర్లీ మిసాజినీ. ఉమెన్ ప్రొఫెషనల్ ఇలాంటి ఒక ట్రాజడీలో కూడా టార్గెట్ చేయడం అసలు న్యాయమేనా? ఇలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.